హలో అండి, అందరికీ నమస్కారం. మన ఇండియాలో అయితే పెళ్ళిళ్ళు మస్తుగా జరుగుతాయి. పెళ్ళిళ్ళలో చేసే విందులు చిందులు అబ్బా ఒక్కటేంటి, ఆ రూటే సపరేట్. మరి ఇప్పుడు మనం పెళ్ళిలో జరిగే కొన్ని ఫన్నీ సీన్స్ చూసేద్దాం. మరి ఈ వీడియో చూస్తే మీరు ఒక్కటే అంటారు, అబ్బో గిట్ల కూడా చేసుకుంటారేంటి పెళ్ళిళ్ళు. ఇక్కడ అన్నయ్య డ్యాన్స్ చూడండి, వేరే లెవెల్లో ఉంది. అన్నయ్యో గిదింతకి డ్యాన్స్ అంటావా, లేదా ఏమన్నా హార్ట్ స్ట్రోక్ ఏమైనా వచ్చిందంటావా? అరే మస్తుగా చేసేస్తున్నావులే, నువ్వేమైనా మైకిల్ జాక్సన్ అనుకుంటున్నావేమో అన్నయ్యో. మంచిగా జరుగుతుంది. ఈ ఫోటో తీసేళ్ళున్నారే, ఇలాగ ఫోటో ఫోజులు ఇవ్వమని తెగ ఇసుకించేస్తున్నారు అనుకోండి. అన్నయ్య ఇలా వదినమ్మ మెడలో దండ వేయబోయి ఇలా పక్కన వేసేసిండు. అర్రే రెండోసారి కూడా ట్రై చేసిండు అనుకోండి, మళ్ళీ పక్కనే పడిపోయింది. అన్నయ్య కొంచెం చూసుకొని వదినమ్మ మెడలో దండను. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి పైన ఇలా ఒక క్లాత్ని ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు మంచిగా పట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ ఇందులో ఒక అన్నయ్యకు ఏం అవసరం వచ్చిందో ఏమో కానీ సడన్గా క్లాత్ను మర్చిపోయి ఒక్కసారిగా క్లాత్ను లాగేసిండు. అంతే, ఇలాగా పెళ్లి కూతురు పైన ఎలా పడిండో చూడండి. ఇంకా పెళ్లి కూతురు పరిస్థితి ఎలాగుందో ఏమోనండో. పెళ్లి కూతురు మంచిగా పెళ్లి కొడుకు మెడలో దండేసింది, బాగానే ఉంది. పెళ్లి కొడుకు కూడా అలా తల వంచి మంచిగా వేపించుకుంటాడు అనుకోండి. పెళ్లి కూతుర్ని చూడండి ఒకసారి, పెళ్లి కొడుకు దండేస్తుంటే ఇలా వెనక్కు వెళ్తుంది. అన్నయ్య వదినమ్మ మెడలో దండ వేయడానికి ట్రై చేసి ఇసుగొచ్చినట్టుంది. అంతే, ఇలా పక్కనున్న అమ్మాయి మెడలో దండేసేసిండు. ఇక్కడ అన్నయ్యని చూడండి, వదినమ్మ మెడలో దండేయడానికి ముప్పు తిప్పలు పడుతున్నాడు. వదినమ్మ అన్నయ్యను స్టేజ్ అంతా ఇలాగా చక్కర్లు కొట్టిచ్చేస్తుంది. వదినమ్మ ఇదేమన్నా కళ్యాణ మండపం అనుకున్నావా, లేదా ప్లే గ్రౌండ్ అనుకున్నావా? గింతకి నువ్వు పెళ్లి కూతురు అమ్మో, ఎట్లా గిట్లా చేస్తే చెప్పు. ముందుగా ఈ అన్నయ్యను మంచిగా గమనించారులే. మీకు ఏం అర్థమైందో ముందుగా కమెంట్ చేయండి, తర్వాత వీడియో కంటిన్యూ చేయండి. అన్నయ్యో అంత కష్టపడి ఎందుకన్నయ్యా దండ వేయడం, అవసరమా ఈ పెళ్లి చెప్పు. ఇది పెళ్లి కూతురు కారని అందరికీ తెలియాలగల్లా ఏకంగా ఇలా పెళ్లి కూతుర్ని వెహికల్ పైన ముందర కూర్చోబెట్టుకొని ఎలాగెళ్తున్నారో చూడండి. అక్కో జర జాగ్రత్త అక్కో, ఇదేం సంప్రదాయమో ఇంతకీ. వదినమ్మ మంచిగా అన్నయ్యకు స్వీట్ పెట్టింది, బాగానే ఉంది. నా ఇది అన్నయ్య టైం వచ్చేసింది, స్వీట్ పెట్టాలి కదా. మరి స్వీట్ పెడుతుంటే అలా ఒకసారి తల తిప్పేసింది వదినమ్మ. అన్నయ్య చూడండి ఇలా జుట్టు పట్టుకొని ఎలా స్వీట్ పెడుతున్నాడో. అన్నో ఇదేం తినిపిడండ్రా బాబోయ్. సంగీత్ అనేది ఉంటుంది కదా, మరి ఇక్కడ వీళ్ళ డ్యాన్స్ చూడండి, వేరే లెవెల్లో ఉంది. మరి ఇది కదా అసలైన డ్యాన్స్ అంటే. జర జాగ్రత్త అన్నయ్యో, అన్నయ్య పరిస్థితి వేరే లెవెల్లో ఉంటుందిలే. ఇంకా పూలదండలు మార్చుకునే టైం వచ్చింది, మరి మార్చుకోవాలి కదా. వదినమ్మ పూలదండ వేస్తుంటే అన్నయ్యను ఇలా పైకెత్తేశారు. వదినమ్మ గిట్లబ్బా గిట్ల దండేసేదని తెగ సతమతమైపోతూ ఇలా కూర్చుంది. అంతే, అన్నయ్యను ఇలా కిందికి దింపేశారు. చిక్కిందిలే ఛాన్స్ అని వదినమ్మ దండేసేసింది. శబాస్ వదినమ్మ శబాస్. అంతే, మన అక్కను చూడండి ఒకసారి, పెళ్లి జరుగుతున్న ఆనందంలో అక్క రియాక్షన్ ఎలా ఉందో చూడండి. అక్క నీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయిలే.
అన్నయ్య జర చూసుకొని కూర్చోవాలి కదా, ఎంత పని జరిగిపోయిందన్నయ్యో. ఒక సైడు బిజీగా పెళ్లి జరుగుతుంటే ఇంకొక సైడు వీళ్ళ గోల ఒకటి. కనీసం దండలు కూడా మార్చుకోనికోకుండా ముఖానికి స్ప్రే ఎలా కొట్టిండ్రో చూడండి. స్టేజ్ ఎక్కిండ్రు మన దంపతులు. మన అన్నయ్య సోఫా సీట్ మీద అలా కూర్చోగానే ఇలా కింద పడిండు. అంతే, స్టేజ్ మీద మానం పోయింది కదరా బాబు. మంచిగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఫోటోలు దిగుతున్నారు బంధువులు అందరూ వచ్చి. అలాగే ఈ అక్క కూడా వచ్చింది అనుకున్నారు, కానీ ఈ అక్క చుట్టం కాదండి బాబోయ్, లవర్. మరి స్టేజ్ మీద ఎలా చేసేసిందో చూడండి. అక్కో నువ్వు సామాన్యురాలివి కాదక్కో. తకిట తదిమి తందానా. అబ్బబ్బబ్బబ్బా, ఇదేం డ్యాన్స్ అన్నో, ఇలాంటి డ్యాన్స్ నువ్వు ఒక్కడివే చేయగలవు అన్నో, ఇంకెవరు చేయలేరండో బాబోయ్. అర్రే దండ ఏం వేసిండు, ఇది కదా అసలైన దండ వేయడం అంటే. ఇక్కడ వీళ్ళిద్దరూ వెనుకల ఆశీర్వదిస్తున్నారు. మన వదినమ్మ హెయిర్ స్టైల్ చెడిపోతుందని ఇలా తీసేస్తుందో చూడండి చెయ్యిని. స్వీట్ తినలేదని మన పెళ్లి కూతురు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో. అన్నయ్యో ఇప్పుడే కంట్రోల్ చేసేలా ఉంది వదినమ్మ. ఇక్కడ ఈ అక్కను చూడండి ఒకసారి. పూలు తల మీద వేయమ్మా అంటే ఇలా మొఖానేసి కొట్టేసింది పెళ్లి కొడుక్కి. పెళ్ళి ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పాలి, ఇలా చేయడం అవసరమా చెప్పండి. అక్కయ్యను చూడండి నలుగు ఎలా పెడుతుందో. అర్రెర్రెర్రే, అదేదో గోడకేసే పెయింట్ లాగా ఇలాగా పెయింట్ బ్రష్తో నలుగు పెట్టేస్తుంది. చేతికి అంటకుండా ఇలాగ చేసేస్తుంది అక్క. ఇది కదా అసలైన నలుగు పెట్టడం అంటే. ఇక్కడ పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు మంచిగా ఫోటోషూట్ జరుగుతుంది. పెళ్లి కొడుకుని పక్కన పెట్టి ఇలా పెళ్లి కూతురుకు ఫోటోలు తీస్తున్నాడు కెమెరామ్యాన్. ఇంకా పెళ్లి కొడుకు చూసిండు ఇంకా కోపం తలకెక్కేసినట్టుంది. అందుకే ఇలా కెమెరామ్యాన్కు ఒక్కటి ఇచ్చిండు అంతే. ఇంకా పెళ్లి కూతురిని చూడండి ఒకసారి రియాక్షన్ ఎలా ఉందో. ఇంకా నవ్వు ఆపుకోలేక తట్టుకోలేక ఇలా పడి నగేస్తుంది. ఇలా స్టేజ్ పైకి ఎక్కి దండలు మార్చుకున్నారు, బాగానే ఉంది. కానీ దిగేటప్పుడే కొంచెం స్లిప్ అయింది వదినమ్మ. అన్నయ్య కింద పడుకోకుండా మంచిగా పట్టుకున్నాడు. ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించుంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నవ్వినందుకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.